హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. పాపనైతే స్కూల్లో దింపేసి వచ్చానండి. 8:30కే పాప స్కూలు. సో దింపేసి వచ్చేసాను. వచ్చినాకైతే ఇదిగోండి నా మొక్కలనైతే చూపిస్తున్నాను. కొంచెం ఓపికగా చూడండి, ప్రతి దాంట్లో చూపిస్తున్నాను అనుకోవద్దు. కొత్త కదా, కొత్తలో కొంచెం వాటి మీద ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటుంది నాకు. అందుకని మాట వాటిని మాత్రం వీడియో తీసుకుంటున్నాను. సో రిటర్న్ వచ్చేటప్పుడే నేను ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇక ఏం దొరికితే అవండి, ఇంకా ఆనియన్స్ కానీ టమాటా కానీ ఇలా మనకి రోడ్డు పక్కన బళ్ళు పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఏ ఉంటే అవి మంచిగా తీసుకుని అయితే వచ్చేస్తాను రిటర్న్లోనే. ఎందుకంటే మనకి అంటే మనకి రేట్ అది కూడా తెలిసిద్ది కదా, మనకి కొంచెం రీజనబుల్గా అనిపిస్తున్నాయి అన్న చోట అయితే తీసుకుని ఒకటేసారి అయితే వచ్చేస్తాను. ఇక వచ్చేసి అయితే ఇగోండి హెల్మెట్ అది తీసేసి కీస్ అక్కడ పెట్టేశాను. బాబుని పడుకోబెట్టి వెళ్ళాను, లేచి ఉంటాడేమో అని చూస్తున్నా. లేచాడండి. వాళ్ళ డాడీ అయితే ఇంకా లేవలేదు, కానీ వీడైతే లేచి ఆడుకుంటున్నాడు. సో ఇక నన్ను చూడగానే చూసారా, ఈరోజు నాతో రాలేదు. మ్యాక్సిమం కూడా మార్నింగ్ లేస్తాడు, లేచి నాతో వచ్చేస్తాడు. ఒకవేళ రాకపోతే కనుక ఇలా వాళ్ళ డాడీ పక్కనే పడుకోబెట్టేసి అయితే వెళ్తాను. సో వచ్చిన వెంటనే కూడా చూసాడా, కానీ నిద్ర లేచినాకండి కంపల్సరీ పిల్లలతో మనము ఒక 5 to 10 minutes అయితే స్పెండ్ చేయాలని టైము. ఇప్పుడు ఈ ఏజ్లోనే. తర్వాత వాళ్ళు పెద్దయ్యే కొద్దీ కూడా మనకి స్కూల్ అని అదని హడావిడి వాళ్ళని తిట్టుకుంటూ అరే త్వరగా రెడీ అవ్వండి, త్వరగా రెడీ అవ్వండి ఇలా అరుస్తూ ఉంటాము. ఈ ఏజ్లోనే మనం మెల్లగా చెప్పినా అలాగే ముద్దు చేసిన ఏదైనా సరే ఒక 5 years వరకు కూడా చాలా బాగుంటుంది. సో మా పాపతో కూడా అలాగే ఉండేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే హడావిడి అయిపోయింది, లేవడం, పాపను రెడీ చేయడం, పంపించడం అన్నది. ఇంకోండి ఇంకా నా కొడుకు ఇప్పుడు వీడితో ఏంటంటే చాలా బాగా అనిపించింది. అలాగా వాడు కూడా చెప్పింది చేస్తూ ఉంటాడు. ఏమి విసిగించరండి పిల్లలైతే, వాళ్ళంతటి వాళ్ళే ఆడుకుంటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అస్సలు విసిగించడు. సో ఇదైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ నా కిచెన్లోకి వచ్చేసి నేను ఇంకా నాకు సంబంధించినవి చేసుకుంటున్నానండి. అంటే మధ్యలో ఏం చేశానంటే బాబుని రెడీ చేసి వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్కూల్కి పంపించేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కిచెన్లో పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుంటూ ఉంటాను. సో ఫ్రూట్స్ అయితే ఆల్రెడీ తీసుకొచ్చి అలా పెట్టేశాను కదా, అప్పుడు వెంటనే చదివే టైం అయితే ఉండదు. ముందు బాబునైతే స్కూల్కి పంపించి తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసి మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉంటాయి. సో నాకు ఇక టైం ఇప్పటికి అంటే ఇప్పుడు అరౌండ్ 10:30 అలా అవుతుంది. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక నాకు టైం దొరికింది. ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా చదువుకుంటున్నాను. కొన్ని అయితే ఉప్పు వాటర్ ఉంటాయి కదండి, అంటే మనం కల్లుప్పు వేసేసుకొని ఇలాగ తినే ముందు కనుక మనం పెట్టుకుంటే మంచిది. సో స్ట్రాబెరీస్ తిందామని చెప్పి వాటిని ఉప్పు నీటిలో అయితే పెట్టేస్తున్నాను. కల్లుప్పు వేయండి మామూలు సాల్ట్ కన్నా సరే. సో వీటిని వాష్ చేసి ఇలా ఉంచితే మా బాబు వచ్చినాక కూడా తింటాడు. ఇక ఇది అయిపోతూనే నేను ఏం చేశానంటే టీ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్రెడీ చేసేసాము. మా వారు ఇంట్లోనే ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోము. సో ఆయనకి నాకు కూడా టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇక కుకింగ్ అయితే నేను 12 o'clock అలా స్టార్ట్ చేస్తానండి, వేడిగా తినొచ్చు కదా అని చెప్పి. సో ఎలాగో ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్తే మార్నింగే వంటంతా అయిపోతుంది. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వేడివేడిగా చేసుకుని అయితే తింటాము. ఒకసారి ఆ మొక్కల దగ్గరికి అయితే వెళ్ళి వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసేసి ఇక ఈ రోజు చూసారా, నిన్న కొంచెం మొగ్గలా ఉంది, ఈరోజైతే మంచిగా ఫ్లవర్ బాగుంది, బాగా అనిపించింది. మొక్కలంటే నాకు ఇష్టం అండి, కానీ ప్లేస్ సరిపోదు. ఒకవేళ ఎక్కువ పెట్టినా సరే బాబు ఉన్నాడు కదా, వాడికి తెలియదు, చేతులు పెట్టేస్తూ ఉంటాడు. అందుకని ఈసారి కొంచెమే కొన్ని మొక్కలను మాత్రమే పెట్టుకున్నా. కొన్ని నచ్చిన మొక్కలు తెచ్చుకొని కంపల్సరీ ఇంటి ముందు ఉంటే మంచిది అనుకున్నవి మాత్రం పెట్టుకున్నాను. కానీ ఇలా ఉంటే కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనము ఎంత మూడ్ ఆఫ్లో ఉన్నా ఇలాగా వీటి దగ్గరికి వచ్చి వాటితో ఒక 2 minutes ఆ మొక్కల దగ్గర మనము వాటిని చూసుకుంటూ ఉన్నా సరే కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుందండి. సో ఇక నాకైతే పనులన్నీ అయిపోయినాయి, బట్టలతో సహా అయిపోయినాయి. ఇంకా కుకింగ్ ఒకటే పెండింగ్, అది మాత్రం చేయొచ్చు. నేను కూర్చునేదైతే అరౌండ్ 11 o'clock అవుతుందండి. మార్నింగ్ లేచినాక నేను ఆరామ్సే కూర్చొని ఈ టీ ఒకటి నేను తాగేది, టీ తాగి వీడియోస్ ఏమన్నా ఉంటే అవి ఎడిట్ చేసుకొని మళ్ళీ 12:30కి మా బాబుని తీసుకొచ్చేసి ఇక కుకింగ్ అంతా కూడా స్టార్ట్ చేసుకుంటాను. సో ఇక వాడికి పడుకోబెట్టేసరికి నాకు టైం అంతా సరిపోతుంది మళ్ళీ పాపని తీసుకురావడానికి. సో లేచిన తర్వాత నేను ఏంటంటేనండి టైం అంతా కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటైతే చేసేసుకుంటుంటానండి. టైం అయితే ఏమీ ఉండదు. ఆఫ్టర్నూన్ కూడా పడుకోను, ఒకవేళ పడుకుంటే మళ్ళీ నైట్ నిద్ర పట్టదనమాట. సో ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో ఉంటామనే మాటే కానండి, పని మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.